Hello everyone, welcome back to RSV Competitive Exams at the YouTube channel. Friends, APPSC నుంచి మనకి 18 నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఆ 18 నోటిఫికేషన్లకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు అనేవి కీలకం అని చెప్పేసి ఖరారు అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. చూడండి, 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు కీలకం అని చెప్పి మనకి హెడ్లైన్ అయితే ఇచ్చాడు. చూడండి, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుముఖమైంది. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీలో కూడా పెండింగ్ ఉన్న నోటిఫికేషన్లకు విడుదలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీల వివరాలు ఎంపిక ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లుగా రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లోగా నోటిఫికేషన్లు జారీ చేయొచ్చు, నెల రోజులుగా పూర్తి చేయొచ్చు. ఈ వివరాలు అందిన తర్వాత ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపడుతుందని చెప్పేసి మనకు చెప్పాడండి. అలాగే ఆ 18 నోటిఫికేషన్లు ఏవి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, సెక్షన్ ఆఫీసర్ 100 30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అండి. తర్వాత బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ 691 140 క్యారీ ఫార్వర్డ్. అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ 13, అలాగే తన్నేదార్ 10 ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖలో 10, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలో 7, జిల్లా సైనిక అధికారి 7, గ్రంథపాలకుడు ఇంటర్ విద్య 2, హార్టికల్చర్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నిత్య 3, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల 4, అలాగే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ 2, సీనియర్ అకౌంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4, టోటల్గా 11. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 1, జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ 1, మిగిలిన పోస్టులు ఇతర శాఖల్లో ఉన్నాయని చెప్పేసి మనకి 18 రకాల నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఖాళీల గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ తర్వాత వీటి యొక్క నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి మెయిన్గా ఎస్సీ వర్గీకరణలో ఉండే రోస్టర్ పాయింట్లు కీలకం అవుతాయి కాబట్టి వర్గీకరణ తర్వాత ఈ నోటిఫికేషన్ల జారీకి రోస్టర్ పాయింట్స్ను ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రోస్టర్ పాయింట్స్ని క్లియర్ చేసేస్తే నోటిఫికేషన్ల జారీకి మార్గం సులువుగా అవుతున్నట్టుగా చెప్తున్నారు. అలాగే వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు అని చెప్పి ఇచ్చారు. చూడండి, వచ్చే నెలలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ఆయన అభ్యర్థులు హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు సోమవారం ప్రకటన తెలిపారు. మొత్తం 7 పరీక్షలను ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఇదండి ఏపీపీఎస్సీకి సంబంధించిన న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు మా టెలిగ్రామ్ గ్రూప్లో త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.